హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ముగ్గురు త్రిమూర్తుల ఫోటో పెట్టి ఏం స్టోరీ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. వాస్తవానికి చంద్రబాబు గారి పోర్ట్రే, ఆయన పోస్చరు ఇక శిఖర సమానం. దాని గురించి తెలిసిందే కదా. గతంలో కేంద్రంలో చక్రాలు తిప్పిన ఘనత ఆయనది. అయితే ఇప్పుడు పాయింట్కి వస్తే 2027లో రాష్ట్రపతి పదవి ముగుస్తుంది. ఎవరిది? ద్రౌపది ముర్ముది. 2022లో ఆమె రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకొచ్చారు. ఆమె పదవీ కాలం 2027లో ముగియబోతుందన్నమాట. దీంతో పాటు మరో పెద్ద ఇష్యూ ఏంటంటే, ఈ ఏడాది ఏప్రిల్ 20వ తారీఖున బాబు గారికి 75 ఏళ్ళు నిండిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఆయన వయోభారం కారణంగా కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు నిన్న మొన్న చూసాం కదా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారిని డిమోట్ చేయాలి అని చెప్పి ఇక రెండు జనసేన అండ్ తెలుగు తమ్ముళ్ళు ఇద్దరు తన్నుకు సచ్చిన వీడియోస్ అన్ని మనం ట్విట్టర్ స్పేస్లలో బాగా విని ఎంజాయ్ చేసాం కదా. సో ఇది జరుగుతుందన్నమాట. మరోవైపు 2029 వరకు నారా లోకేష్ గారిని రెడీ చేసి ఫ్యూచర్ ఆఫ్ ది ఏపీ, ఫ్యూచర్ ఆఫ్ ది టీడీపీ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వెంకటకృష్ణ, TV5 మూర్తన్న ఇట్లాంటి వాళ్ళందరూ కూడా డిబేట్లు పెట్టి అంతా టీడీపీ అంటే కొంతమంది లీడర్ల అభిప్రాయాన్ని రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకొక చర్చ. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నట్టే హైదరాబాద్ కేంద్రంగా నిన్న మొన్న చూసినాం కదా, అనగాని సత్యప్రసాద్ ఇక్కడ కూర్చొని డీలింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే ఫైల్ కదుపుతున్నాడు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఐబీ అధికారులు కొంతమంది నారా చంద్రబాబు గారికి ఒక రిపోర్ట్ పంపించారని చెప్పారు కదా. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం హైదరాబాద్ కేంద్రంగా ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడనే కూర్చొని డీలింగ్స్ చేస్తూ ఉంటారు, పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సాయంత్రం అయితే ఇక అంతులేని సంపద మనం పోగేసినాం కాబట్టి లిక్కర్ తాగుతూ ఇక రకరకాల ఎంజాయ్మెంట్లు చేసుకుంటూ కొంతమంది మాట్లాడుతున్న కీలక విషయాలు మా దృష్టికి వచ్చినాయి అనమాట. అదేంటంటే, 2027లో రాష్ట్రపతి పదవికి చంద్రబాబు గారు పోటీ పడబోతున్నారు. ఈ ఏడాది 2025 4/20 అంటే ఏప్రిల్ 20వ తారీఖున ఆయనకు 75 ఏళ్ళు నిండుతున్న తరుణంలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారికి బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. దానికి చంద్రబాబు గారు తలొగ్గారని చెప్పి అక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ అనమాట. ఇది నేను చెప్తున్నా అంటే ఏదో నేను రాత్రి కలగని చెప్తున్నది కాదు, సీక్రెట్గా కొంతమంది మాట్లాడుకుంటున్నా. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 20 తారీఖు తర్వాత చాలా అనూహ్యమైన మార్పులు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబు గారికి ఈ 2 ఏళ్ల పాటు రెస్ట్ ఇచ్చి ఆయనను రాష్ట్రపతి చేయడం, ఈ 2025 మొత్తానికి అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్కి సీఎంగా బాధ్యతలను బదలాయించడం ఒక టాస్క్. ఆ తర్వాత 2027లో బాబు గారిని రాష్ట్రపతి పోస్టుకు నామినేట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తప్పుకొని మిగతా ఏడాదిన్నర కాలం ఎవరికి, మన నారా లోకేష్కు సీఎం పదవిని ఇచ్చే ఒప్పందం ఏదో జరిగిందని చెప్పి నడుస్తూ ఉందన్నమాట. కీలకమైన అంటే టీడీపీ నేతల్లో జరిగిన కీలకమైన రహస్యమైన సమావేశం అనమాట ఇది. ఇక కొన్ని రియాలిటీలు మాట్లాడుకుంటే, గతంలో ఇదే ఇక పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ళు, ఈ డబ్బా ఛానల్ అన్నీ ఎట్లా మొరిగాయో తెలుసు కదా. బాబు గారు రాష్ట్రపతులను నియమిస్తారు, రాష్ట్రపతులను ఎవరు కావాలో ఆయన డిసైడ్ చేసేవాళ్ళు, ప్రధానమంత్రులు కూడా ఆయననే డిసైడ్ చేసేవాళ్ళు, ఆయన సంఖలో మనుషులాగా వ్యవహరించేది కేంద్రం అని చెప్పి మాట్లాడారు కదా. సో ఇదంతా ఏంటంటే, బాబు గారి సుదీర్ఘ చరిత్ర, 45 ఏళ్ల రాజకీయ అనుభవం. వాస్తవానికి దేశంలో మరే రాజకీయ నాయకుడికి కూడా లేనంత సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రపతి పదవికి ఆయన నామినేట్ చేసి ఆ పదవికే వన్నె తీసుకొచ్చేలాగా హైకమాండ్ అంటే బీజేపీ హైకమాండ్ ఒక క్లియర్ కట్ నిర్ణయానికి వచ్చిందని చెప్పి మన దృష్టికి వచ్చిన అంశం. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదా అన్నది చూడాలి. కానీ మొత్తం మీద ఈ ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నుంచి మొదలు పెడితే చాలా అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు క్యాడర్ తిట్టుకుంటున్నట్టు, కొట్టుకుంటున్నట్టు ఇవన్నీ పక్కన పెడితే, టీడీపీ వల్ల బీజేపీ లబ్ధి పొందిందా, లేకపోతే జనసేన వల్ల టీడీపీ బీజేపీ లబ్ధి పొందినాయా, అది కాదంటే టీడీపీ వల్ల బీజేపీ జనసేన బతికి బట్టగట్టినాయా, ఇదంతా ఒక ఏదో అంటారు కదా, కోడి ముందా గుడ్డు ముందా అన్న చర్చ నేపథ్యంలో పదవీ షేరింగ్, పదవీ పంపకాల గురించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. అందరూ కూడా అన్ని భాగస్వామ్య పక్షాలు కూడా తలా ఇంత కొంతకాలం పాటు పదవిని పంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత రాజకీయ వారసత్వం రూపంలో నారా లోకేష్ గారు ఈ 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రులు అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని జనసేన కార్యకర్తలు కూడా తమ సోషల్ మీడియాలో పెడుతుంటే కొన్ని చూసినాం మేము. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఏం జరుగుతుంది అన్నది ఇది 3 పార్టీలకు సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రజలు ఓటేసింది, అదంతా గల్లంత అయిపోయింది.
మళ్ళీ 2029 ఓటు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ సో ప్రజలు వేసిన ఓటుకు వీళ్ళు ఇస్తున్న విలువ ఇదనమాట. ఏం జరుగుతుందన్నది వేచుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.